4827వ రోజు జూమ్ మీటింగ్కి మనమందరము ఇలాగున వేకువజామున నిద్ర మేల్కొని దేవుని సన్నిధికి చేరి రావటం ఇది మనకెంతో భాగ్యము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయనకే స్తోత్రాలు. మరి ఈ సమయంలో ప్రారంభ ప్రార్థన సిమెంట్ నగర్ యేసుదాస్ అన్న ప్రార్థన చేస్తే ఈ జూమ్ మీటింగ్ ని మనం ప్రారంభించుకుందాం. అన్నా వందనాలన్నా గోపాలన్న వందనాలు. అన్నా ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల వేళలో మా తండ్రి, మా ప్రభువా, ఈ సన్నిధిలో కూడి రాగా మా తండ్రి, మా ప్రభువా, దాస్తులను సిద్ధపరిచి దినమునైనా మీరు మాట్లాడబోతుండగా నీ పాదాలకు స్తోత్రాలు. మాకు వినుబుద్ధి పుట్టించుదని ప్రార్థన చేస్తున్నాం. మీ మాటలు బలం కలిగినటువంటివి, శక్తి కలిగినటువంటివి, ఉద్యమం కలిగినటువంటివి, ఆదరణ కలిగించేటివి మా ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల వీరులో నా తండ్రి, ఈ యొక్క జూన్ ద్వారా మా ప్రభువ, నా తండ్రి, మేమందరం మా ప్రభువ చేరి వచ్చి ఉండగా మా తండ్రి మీరు మాట్లాడదారని ప్రార్థన చేస్తున్నాం. నడిపించిన మీ దాసుని దీవించండి ప్రభువ. మా తండ్రి పాట ద్వారా, వాక్యం ద్వారా సమస్తంలో మహిమ పొందమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన మా ప్రియులందరూ మీరు దీవించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి నేను వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన యేసుదాస్ అన్నకు వందనాలు. మరి ఈ సమయంలో పాట కొరకు సిద్ధపరచబడిన శివ అన్న శివ గారు, శివ అన్న పాట పాడండి అన్న. వందనాలన్నా. మన క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 161వ పాట పాడుకున్నాం. స్తుతించేదన్ నిన్ను స్తుతించేదన్ హల్లెలూయా గానాలతో యేసయ్యా నిన్ను స్తుతించేదన్ స్తుతించేదన్ నిన్ను స్తుతించేదన్ హల్లెలూయా గానాలతో యేసయ్యా నిన్ను స్తుతించేదన్ పాపములో పడియున్న నన్ను నీవే చూసినావు, పాపములో పడియున్న నన్ను నీవే చూసినావు, ప్రేమతో కరుణించి నన్ను కాపాడి, ప్రేమతో కరుణించి నన్ను కాపాడి, నీ దయతో నన్ను రక్షించినావు, నీ దయతో నన్ను రక్షించినావు. స్తుతించేదన్ నిన్ను స్తుతించేదన్ హల్లెలూయా గానాలతో యేసయ్యా నిన్ను స్తుతించేదన్ స్తుతించేదన్ నిన్ను స్తుతించేదన్ హల్లెలూయా గానాలతో యేసయ్యా నిన్ను స్తుతించేదన్ దాహముతో తపించు నాకు ఆత్మను దయచేసినావు, దాహముతో తపించు నాకు ఆత్మను దయచేసినావు, దయతో కరుణించి జీవమునిచ్చి, దయతో కరుణించి జీవమునిచ్చి, నీ కృపతో నన్ను నడిపించినావు, నీ కృపతో నన్ను నడిపించినావు.
స్తుతించేదన్ నిన్ను స్తుతించేదన్ హల్లెలూయా గానాలతో యేసయ్యా నిన్ను స్తుతించేదన్ స్తుతించేదన్ నిన్ను స్తుతించేదన్ హల్లెలూయా గానాలతో యేసయ్యా నిన్ను స్తుతించేదన్ యేసయ్యా నిన్ను స్తుతించేదన్ నా వందనాలన్నా. వందనాలన్న. చక్కటి పాట పాడి వినిపించిన శివన్నకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో వాక్యం కొరకు మనం ఎదురు చూస్తూ ఉండగా వాక్యం కొరకు సిద్ధపరచబడిన ఫిలిప్ తిమోతి అన్న గారు వాక్యం చెప్పే ముందు మరి వాక్యం కొరకు ఇజ్రాయెల్ అన్న వైఎంసిఏ ఇజ్రాయెల్ అన్న ప్రార్థన చేయండి అన్న. వందనాలయ్యా. వందనాలన్న. వందనాలు. ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మహిమగల దేవ, కరుణామయుడ, ప్రేమామయుడ, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మరి నాయన గడిచిన రాత్రి అంతా మాకు మా దేహాలకు విశ్రాంతినిచ్చి మా పడకల నుండి మమ్మల్ని సజీవులుగా లేపి ఇదిగో ఈ ఉదయకాలమున ప్రాతకాల సమయంలో ఆయా ప్రాంతముల నుండి పట్టణాల గ్రామాల నుండి మార్నింగ్ కాన్ఫరెన్స్ అనే జూమ్ కార్యక్రమంలో కలుసుకొని నాయన నేను స్తుతించి కొనియాడే భాగ్యము ప్రతినిత్యము మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నీ దివ్య మాటలు విని వారి జీవితాలలో నాయన వాటిని అనుసరించి జీవించడానికి మీ కృపను దయపాలించమని మరొకసారి నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నామని నిశ్చయిస్తున్నాం. మమ్మల్ని అందరినీ నీ కరుణగల బాహుబల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ముందున్న కార్యక్రమంలో మీరే ఆధిపత్యాన్ని వహించి క్రమముగా మర్యాదగా జరిగించి మా అందరి ద్వారా ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి బతిమాలుకొని వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థించిన ఇజ్రాయెల్ అన్నకు వందనాలు అన్న. ఫిలిప్ తిమోతి అన్న వందనాలన్న. ఈ సమయాన్ని మరి మీకు అప్పగిస్తుండగా వాక్యాన్ని అందించండి అన్న. థ్యాంక్ యూ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరితో కలిసి మరొకసారి దేవుని దివ్యమైన వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రియులు మన ప్రభు ఇచ్చిన ధన్యత బట్టి ప్రభుకు మహిమ చెల్లిస్తున్నాం. అలాగనే పిలిచినటువంటి బర్నబాస్ అన్న కూడా ప్రత్యేకమైన వందనాలు. గడిచిన కొన్ని వారాలుగా రావాలని ఆశ కలిగి ఉన్నప్పటికీ అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయాను. అయినప్పటికీ అన్న నన్ను విడిచిపెట్టలేదు. అన్న పిలిచారు, అందుకే ప్రభుకి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. చాలాసార్లు రాత్రి నిద్రలో మేల్కొనవలసిన పరిస్థితి వచ్చింది. మేల్కొన్న ప్రతిసారి ఒకే సందర్భం మరణకు వస్తూ ఉంటుండగా ఆ విషయాలే మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కొత్త విషయం కాకపోవచ్చు, కానీ మనం కలిసి మరొకసారి జ్ఞాపకం చేసుకుని ధ్యానం చేస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన కొన్ని సత్యాలు మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తాం. సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతూ శిష్యులు ఆయనను భోజనానికి రమ్మని పిలిస్తే 31, 32 వచనాల్లో ఆలోగా శిష్యులు 31వ వచనం, బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకున్నది. అందుకే ఆయన భుజించుటకు నాకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా
ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన చేస్తున్న పనిని ఆయన ఎలాగో అభివర్ణిస్తూ ఉన్నారు అనేది చాలా విశేషంగా కనబడతా ఉంది. ఆయన ఒక స్త్రీకి సువార్తను చెబుతూ ఉన్నారు, మన పరిభాషలో మాట్లాడితే. లేక ఆయన ఒక సమరయ స్త్రీతో, సాంగత్యము చేయని ఒక స్త్రీతో, అంటే యూదులకు సమరయులతో సాంగత్యం చేయరు, మనకు ఆ విషయం తెలుసు. 9వ వచనంలో మనం చూస్తాం. కల్చర్ని క్రాస్ అవుతున్నాడు ప్రభు. తర్వాత స్త్రీతో మాట్లాడకూడదు, ఒకటి కల్చర్ అయితే, రెండు జెండర్. ఆయన పురుషుడు స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ ఆయన ఒక పని చేస్తున్నాడు. అది ఆయనకు తెలియని ఆహారం, అంటే ఆత్మీయ ఆహారంగా భావిస్తూ ఉన్నాడు. అదేమిటంటే ప్రభులోకి ఒక వ్యక్తిని తీసుకురావడానికి ఆయన చేస్తున్న ప్రయత్నంగా మనం చూస్తాం. పిల్లరా, ఈ యొక్క కాన్వర్సేషన్లో చాలా ఆత్మీయ పాఠాలు వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది ఏమిటి అని మనం చూస్తే, వీళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు, స్త్రీ ప్రతిస్పందించి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, వీరిద్దరూ కల్చరల్ ఇష్యూస్ మాట్లాడుకుంటున్నారు, థియలాజికల్ ఇష్యూస్ మాట్లాడుకుంటున్నారు, వేదాంతపరమైన విషయాలు మాట్లాడుకున్నారు, మతపరమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. తర్వాత రానయ్యున్న మెస్సియాను గురించి మాట్లాడుతూ ఉన్నారు. మెస్సి యొక్క లక్షణాలు ఆమె ఐడెంటిఫై చేయగలుగుతూ ఉంది. ఆయన రక్షకుడని, ఆయన మెస్సియా అని, ఆయన ప్రవక్త అని ఆమె కళ్ళు తెరవబడతా ఉన్నాయి. ఆ కాన్వర్సేషన్లో వారిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అనేకమైన విషయాలు ఆమె తెలుసుకుంటా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు భుజించుటకు నాకు తెలియని ఆహారం నాకు ఉన్నది అని చెప్పినప్పుడు, ఐ థింక్ హీస్ మేనిఫెస్టింగ్ హిమ్సెల్ఫ్, ఆయన తను తాను బయలుపరుచుకుంటున్నాడు అన్న విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం. ఇది ఈ క్లాసిక్ ఎగ్జాంపుల్, ఈ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క ఉదాహరణ ఏదైతే ఉందో, యేసుక్రీస్తు ప్రభు వారు వ్యక్తిగతంగా ఈ స్త్రీతో మాట్లాడడం అనేది ఏదైతే ఉందో, ఈ కాన్వర్సేషన్, ఈ యొక్క సంభాషణ అంతా మనం ఆలోచన చేస్తే, పర్సనల్ ఎవాంజలిజం అన్నమాట. అంటే వ్యక్తిగత సువార్తకు ఇది ఒక కేస్ స్టడీ. ఎవరైనా ఒక వ్యక్తికి మనం సువార్త అందించాలి అని అన్నప్పుడు ఇది ఒక కేస్ స్టడీగా మనకు కనబడతా ఉంది. సో యేసుక్రీస్తు ప్రభు వారు మన ప్రభువు, ఆయన మనకు మాదిరి, ఆయన అద్భుతమైన ప్రసంగికుడు, ఆయన అద్భుతమైన బోధకుడు, ఆయన పాత నిబంధనకు క్రొత్త అర్థాన్ని ఇచ్చినటువంటి గొప్ప రెవల్యూషనరీ బైబిల్ టీచర్ ఆయన. అంటే లాను రీడిఫైన్ చేశాడు ఆయన, అంటే ధర్మశాస్త్రానికి నూతన భాష్యాన్ని ఇచ్చినటువంటి ఆ ప్రభు ఒక వ్యక్తిని క్రీస్తు ప్రభు యొక్క మహిమలోనికి నడిపించడానికి ఆయన ఎలా మాట్లాడిన స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఆయన తీసుకున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో, అది మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అత్యంత అద్భుతమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవచ్చు ప్రభు దగ్గర నుంచి. నేటి దినాల్లో సువార్తకు దారులు మూసివేయబడతా ఉన్నాయి. పబ్లిక్గా మైక్ పట్టుకొని వ్యాన్లో లేక బైక్ మీద వెళ్ళి సువార్త ప్రకటించేటటువంటి అవకాశం తగ్గిపోతున్న తరుణంలో మనకున్నటువంటి ఒక పురాతన పద్ధతిని మనం మరొకసారి దాన్ని దుమ్ముదులిపి దాని యొక్క ఆ పురాతన పద్ధతిని మరలా మనం ఆచరించడానికి మనం పూనుకోవలసిన పరిస్థితి ఉన్నదేమని అనిపిస్తూ ఉంది. సో ఇట్స్ జస్ట్ ఇన్ మై హార్ట్, నేను కూడా వ్యక్తిగతంగా ద ఆర్ట్ ఆఫ్ పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగత పరిచర్య చేసేటటువంటి ఆర్ట్, ఇన్ ద సెన్స్ ఆర్ట్ అంటే అదొక కళ, ఆ కళ నిపుణతను మనం పెంచుకోవాల్సిన అవసరత ఉన్నదేమో అని అనిపిస్తూ ఉంది. మన సంఘాల యొక్క చరిత్రలోనికి మనం వెళ్ళినప్పుడు అనేకులు టీచర్స్ మన సంఘాలను స్థాపించారు, ఆర్టీసీలో పనిచేసేవారు సంఘాలు స్థాపించారు, లేకపోతే బ్యాంక్స్లో పనిచేస్తున్న సంఘాలు స్థాపించారు. లేమని చాలామంది పెద్ద పెద్ద ప్రసంగికులు కాదు, వ్యవసాయదారులు సంఘాలు ప్రారంభించారు. వారు బైబిల్ టీచర్స్ కాదు, కానీ వారు గృహ దర్శనాలలో వ్యక్తులతో మాట్లాడి వారిని ప్రభు పేరట వారిని ప్రోత్సహించి వారి మందిరానికి తీసుకొచ్చిన సంఘటనలు అనేక సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం.
ఈ మధ్య కాలంలో గడిచిన ఒక 50-60 సంవత్సరాల క్రితం నుంచి మన సంఘాల్లో ఈ మెగాఫోన్స్ రావడం, వెహికల్స్ ఎంగేజ్ చేసుకోవడం, దేవుడు సంఘాన్ని ఆర్థికంగా దీవించడం, చాలా డబ్బు సువార్త పరిచర్యకు మనం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. మంచిదే. బట్ వి పబ్లిసైజ్ పబ్లిసిటీ చేస్తూ ఉన్నామేమో సువార్తను అనిపిస్తూ ఉంది. పబ్లిసిటీ ఆ, ఈ యొక్క అంటే నేను తక్కువ చేసి మాట్లాడటం లేదు, నన్ను క్షమించండి. కాకపోతే చాలా మంది వీధుల్లో ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, పత్రికలు పంచుకుంటూ. అటువంటి వారు జ్యువెలరీ షాప్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, రాజకీయ పార్టీల వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ, ఇంకొక వెహికల్ వస్తూ ఉంది, అది సువార్త పరిచర్య చేసుకుని వెళ్ళిపోతూ ఉన్న పరిచర్య. అయితే సువార్త ఒప్పించబడేటటువంటి సువార్తగా, మరింత క్రీస్తు యేసు ప్రభువుల యొక్క మహిమను హెచ్చించేటటువంటి పరిచర్యగా, ఒక వ్యక్తిని ఒప్పించి సువార్తలోనికి నడిపించేటటువంటి పరిచర్యగా, ఆ యొక్క ఇన్ పర్సనల్ యేసుక్రీస్తు ప్రభువారితో వ్యక్తిగత అనుబంధములోనికి ఒక వ్యక్తిని తీసుకొచ్చేటటువంటి పరిచర్యగా ఉన్న అనుభవాలు తగ్గిపోతున్నాయేమో అనిపిస్తూ ఉంది. ఎన్ని గ్రామాలకు మా మటుకు మేము అనేక సార్లు వి బ్రాగ్డ్ అవర్ ఓన్ ఎఫర్ట్స్. మేము సువార్త పరిచర్యలో ఈ ప్రాంతంలో ఇన్ని మండలాలు సువార్త చేశాం, ఇన్ని గ్రామాలకు సువార్త వెళ్ళింది, ఇన్ని పత్రికలు ఇచ్చాము. అయితే ఎండ్ ఆఫ్ ది డే ఎంతమంది తీర్మానం తీసుకున్నారు అని అంటే అదేంటి ఆ ప్రశ్న? అదేంటి అలా అడుగుతారేంటి? ఎంతమంది తీర్మానం తీసుకోవడం ఏంటి? మేము సువార్త ప్రకటించి వచ్చాం. కానీ ప్రభు అంటాడు, మీ భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు కలదు. ఏమిటి అని అంటే లీడింగ్ ఎ పర్సన్ టు క్రైస్ట్, ఒక వ్యక్తిని క్రీస్తు యేసు ప్రభులోనికి తీసుకొని రావడం. ఇదే సందర్భాన్ని వేరే ఉద్దేశంలో ప్రభు చెప్పినప్పుడు, ఆ తప్పిపోయిన గొర్రె గురించి మాట్లాడినప్పుడు, పోగొట్టుకొనబడే నాణ్యత గురించి ప్రభు మాట్లాడినప్పుడు, అలాగనే ఆయన ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడినప్పుడు ఒక పాపి అని ఆయన సందర్భంలో ప్రభు వారు మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తాం. ఒకసారి లూకా సువార్త 15వ అధ్యాయం 3 ఉపమానాలు ఒకే అధ్యాయంలో మారు మనసు అక్కర్లేని 7వ వచనం 15:7 లూకా సువార్త 15:7 అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము. ఒక్క పాపి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మహాసభలు పెడితే, ఒక్క పాపి రక్షింపబడితే, ఒక్క తీర్మానం తీసుకుంటే, మన సువార్త దండయాత్ర ద్వారా ఒక్కరు రక్షింపబడితే, ఒక్కరితో అర్థవంతమైన సంభాషణ జరిగి క్రీస్తు ప్రభువుని వారి హృదయాల్లోనికి వారు స్వీకరించగలిగి మరుసటి ఆదివారం మందిరానికి వారు రాగలిగితే అనేటటువంటి ఆ కోణంలో ఈ యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ మధ్య కాలంలో మిషనరీ కాన్ఫరెన్సెస్ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అనుకుంటా హైదరాబాద్లో ఒక మిషనరీ కాన్ఫరెన్స్ ఏదో జరుగుతుందని నేను విన్నాను. సో మిషనరీ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినటువంటి మొదటి మిషనరీ పరిచర్య గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, అది సాక్ష్యం చెప్పే పరిచర్యను దాటి, అది ఇరుగు పొరుగున ఉన్న వారికి సువార్త చేసే పరిచర్యను దాటి, జాతిని దాటి, భాషను దాటి, ఎల్లలు దాటి తీసుకువెళ్ళగలిగిన పరిచర్య మిషనరీ పరిచర్య. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు భూమికి వచ్చిన మొదటి మిషనరీ ఆయన. ఈజ్ ద ఫస్ట్ మిషనరీ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ సీన్. మొట్టమొదటి మిషనరీగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ద ఫస్ట్ మిషనరీ ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఊరు విడిచిపెట్టి ఇంకొక ఊరు వచ్చాడు. ఆయన తనతో తగ్గించుకున్నాడు. దేవుడయ్యుండి మనుషుల మధ్యకి వచ్చాడు, నీతిమంతుడయ్యుండి పాపుల మధ్యకి వచ్చాడు. ఆయన సువార్తను ప్రకటించాడు. ఆయన ఒంటరి చేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఆయన వేలాది మంది వెంబడించారు, కానీ అంతిమంలో ఆయనతో ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభువారు బెస్ట్ మిషనరీ ఎగ్జాంపుల్. ఆయన సువార్థికునిగా ఆయన గొప్ప ఉదాహరణ, ఒక మిషనరీగా ఆయన గొప్ప ఉదాహరణ. కనుక మనం అసెంబ్లీస్ వర్ రిసిపియంట్ ఆఫ్ దీస్ మిషనరీస్ ఫ్రమ్ ఎల్స్వేర్. వేరే దేశాల నుండి, మనకి ఆస్ట్రేలియా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, జర్మనీ నుంచి మన ప్రాంతాలకు మిషనరీస్ చాలామంది వచ్చి పరిచర్య చేశారు. వారు దేశాంతర పరిచర్య, భాషాంతర పరిచర్య, జాతులను దాటి
వారు స్కిన్ కలర్, శరీర రంగు కూడా వేరు ప్రజల మధ్యకు వచ్చి వారు వారు తమ సొంత ప్రజలుగా వారిని ప్రేమించారు. మీరు ఎప్పుడైనా పెద్ద పట్టణాల్లో నెల్లూరు కానీ, లేకపోతే విజయవాడ కానీ, గుంటూరు, లేకపోతే ఆ యొక్క హైదరాబాదు పట్టణాలకు వెళ్ళి సెమిట్రీస్కి మీరు వెళ్ళగలిగితే, ఎప్పుడైనా ఊరకనే ఆ సమాధుల తోటకు మీరు వెళ్ళగలిగితే, అక్కడ ఉన్న సమాధులు, చాలా సమాధులు, మిషనరీస్ యొక్క సమాధులు, వారు బ్యాప్టిస్ట్ కావచ్చు, లూథరన్ కావచ్చు, ప్రెస్బిటేరియన్ కావచ్చు, కానీ వారు భారతదేశాన్ని ప్రేమించి వచ్చి వారు ప్రాణత్యాగాన్ని చేశారు. కాబట్టి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మిషనరీ వర్క్, ఒక మిషనరీ పరిచర్య యొక్క క్లాసిక్ ఎగ్జాంపుల్ని కూడా మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక నా మనసులో చాలా మిళితమైన ఆలోచనలు చాలా ఉన్నాయి. వాటిని క్రమంగా నేను మీ ముందు పెట్టే ప్రయత్నం, ప్రభు నా హృదయాన్ని ఎందుకో ప్రేరేపిస్తూ ఉన్నాడు మరింతగా. ఈ యొక్క విషయం గురించి ఏంటంటే పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగత సువార్త. దీనికి మీకు తెలియని ఆహారము భుజించుటకు నాకు ఉన్నది. దీని వెనుక ఒక కారణం, బలీయమైన కారణం ఏమిటి అని అంటే, పర్సనల్ ఎవాంజలిజంకి వాట్ ఈస్ అ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగత సువార్త పరిచర్యకు ప్రలోభ పెట్టేది, ప్రోత్సహించేది ఏమిటంటే అమితమైన ఆత్మల పట్ల భారం. ఒక్కరినైనా సరే నేను ప్రభు కొరకు సంపాదించాలి అనేటటువంటి ఆ భారం నన్ను ఒంటరిని చేస్తూ ఉంది, ఒంటరిగా వ్యక్తులను పట్టుకునేటట్లుగా చేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువులో ఆ భారం ఉన్నట్లుగా మనం చాలా స్పష్టంగా మనం చూస్తాం. వారు రండి వెళ్దాము ఆహారానికి అని అంటే, లేదు నాకు ఒక ఆహారం అన్నది, ఆత్మల రక్షణార్థమైన ఒక్క ఆత్మనైనా సరే సంపాదించాలి, ఒక్క ఆత్మనైనా సరే ప్రభు కొరకు నేను పట్టుకోవాలి. అది ఎలాగూ సాధ్యము అని అంటే మహాసభల వల్ల కాదు, సువార్త దండయాత్రల వలన కాదు, కానీ వ్యక్తులు. యేసుక్రీస్తు ప్రభు వారు అనేక ఆయన యొక్క కాన్వర్సేషన్స్లో ఆయన వేలాది మందితో మాట్లాడిన సందర్భాలు మనం, ఆయన పదుల సంఖ్యలో ఉన్న వారితో మాట్లాడిన సందర్భాలు మనం విన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వ్యక్తులతో ఒంటిగా ఆయన మాట్లాడిన సందర్భాలు చాలా మనం చూసాం. ఆ ధనికుడైనటువంటి యజమానితో మాట్లాడినప్పుడు కూడా ప్రభు ఆ సూటి ప్రశ్నలు, వారి మనస్సును కలవరపరిచేవి, వారికి జవాబు నెత్తుక్కునేటట్లుగా చేసేటటువంటి ఆ ప్రశ్నలు వారికి వేసినప్పుడు వారు ఆ ప్రభు యొక్క మహిమను వారు ఎన్కౌంటర్ చేయగలిగారు. ఈయనెవరు ఇటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు, ఇటువంటి ప్రశ్నలు మమ్మల్ని ఎవరిని అడగలేదే, మమ్మల్ని ఆలోచింపచేసే ప్రశ్నలుగా ఉన్నాయని. సో వారు ఆయనకు ఆకర్షింపబడ్డారు, ఆ సందేశానికి వారు ఆకర్షింపబడ్డారు. కనుక మనకి ప్రభు ఇచ్చినటువంటి ఒక కృప భాష. ఈ భాషలు గురించి కూడా మనం ఆలోచన చేస్తే, బాబేలు గోపురం దగ్గర భాషలు తారుమారయ్యాయి, కానీ ఈరోజు ఆ భాషలు చాలా మనకు సువార్త పరిచర్యకు భాషా ప్రాతిపదికన కూడా సువార్తను అందివ్వడానికి హిందీ మాట్లాడేవారి మధ్య, మరాఠీ మాట్లాడేవారి మధ్య, తెలుగు మాట్లాడేవారి మధ్య అన్నట్టుగా పూర్వం దినాల్లో సువార్తకు వస్తే, నేటి దినాల్లో గిరిజన భాషలు మనకి 2200 భాషలు ఉన్నాయి. భారతదేశంలో 2200 భాషలు ఉన్నాయి. అందులో చాలా ఎక్కువ భాషలకు ఇప్పటికీ బైబిల్ లేదు. నేను ఈ మధ్య భూటాన్ బార్డర్ వెళ్ళినప్పుడు అక్కడ మోంపా అనే ట్రైబ్ ఉంది. ఆ ట్రైబ్లో మన ప్రధాన అసెంబ్లీ ఇవాంజలిస్ట్ ఒక ఆయన బైబిల్ని తర్జుమా చేస్తూ ఉన్నారు. అక్కడికి సువార్త అందివ్వడానికి కొంతమంది సహోదరులు ప్రయత్నం చేస్తాం, బ్రదర్ విమోచనరావు గారు, మిగతా సహోదరులు అక్కడ వారు మోంపా ట్రైబల్ జాతిలోనికి వెళ్ళడానికి వారు ప్రయత్నం చేస్తారు. సో భాషా ప్రాతిపదికన ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి, జాతి ప్రాతిపదికన ప్రాంతాలు ఉన్నాయి. నారాయణ పాల్ గారు, నా తండ్రి గారు, 1972 సంవత్సరంలో ఆయన సువార్తకు వచ్చిన తర్వాత 76 సంవత్సరంలో ఆయన సవర జాతి ప్రజల మధ్యకి ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వారు సవర భాష మాట్లాడేవారు. వారి మధ్యకి ఆయన సువార్త తీసుకువెళ్ళినప్పుడు 84లో 72 నుంచి 84 వరకు సువార్త జరిగింది, కానీ ఫలాలు రాలేదు. కానీ 84లో మొదటి అసెంబ్లీ టెస్టిమనీ సాక్ష్యం ప్రారంభమైంది. నేడు 100 సంఘాలు ప్రారంభమయ్యాయి, అనేక గుంపులుగా సహవాసాలు ప్రారంభమయ్యాయి, అనేక మంది నాయకులను దేవుడు లేవనెత్తాడు. బట్ ద వెరీ ఎగ్జాంపుల్ ఆఫ్ యేసు ప్రభువుది ఏంటంటే, మన సొంత జాతి వారి మధ్య మాత్రమే కాకుండా సంఘము, నేను నిన్న ఒక సందేశాన్ని వ్రాస్తూ సందేశాన్ని గురించి ఆలోచన చేస్తూ, హౌ కెన్ ఎ లోకల్ చర్చ్ బి పార్ట్ ఆఫ్ ఎ మిషనరీ వర్క్, ఒక స్థానిక సంఘము
ఒక మిషనరీ పరిచర్యలోనికి ఎలాగూ పాలిభాగం తీసుకోగలదు అని నేను ఆలోచన చేస్తా ఉన్నాను. ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ఒక చిన్న సంఘం ప్రపంచ స్వార్థీకరణలో, అంటే ఆ, ప్రపంచ పటంలో ఒక జాతి ప్రజలకు సువార్త అందిస్తున్నటువంటి ఆ సువార్త పరిచర్యలో ఒక స్థానిక సంఘం, ఒక స్థానిక సేవకుడు ఎలాగూ పాలిభాగస్తుడు కాగలడు అన్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ఒక తలంపు నేను ఆలోచన చేస్తూ ఉంటే, బిబ్లికల్ ఎగ్జాంపుల్ ఆలోచన చేస్తూ ఉంటే ఒక ఆలోచన, ఒక 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 ప్రాథమికమైన లక్షణం ఏమిటంటే ఒక స్థానిక సంఘం మిషనరీ పరిచర్యలో పాలిభాగము తీసుకోవాలి అని అంటే ఆ సంఘం స్థానికంగా సువార్త ప్రకటించే సంఘమై ఉండాలి. స్థానికంగా కుటుంబాలను, స్థానికంగా వ్యక్తులను రక్షించే సంఘముగా ఉండాలి. చాలా సంఘాలు మిషనరీ పరిచర్యకు డబ్బు ఇస్తారు, కానీ స్థానికంగా వారు చాలా డొల్లతనం ఉంది. చాలా చాలా డొల్లతనం అంటే వారు స్థానికంగా సువార్త పరిచర్య లేదు. మిషన్ స్టేట్మెంట్ ఒకటి ఉంది, ఒక ఆయన చెప్పాడు, విశ్వవ్యాప్తంగా ఆలోచించు, స్థానికంగా పనిచేయు. ప్రపంచంలో ఉన్న దేశాలని రక్షింపబడాలని మనం ప్రార్థన చేయాలి. అన్ని జాతుల ప్రజల సువార్తను వినాలని ప్రార్థన చేయాలి, కానీ స్థానికంగా పనిచేయడం మర్చిపోవద్దు అంటాడు ఆయన. స్థానికంగా పనిచేస్తూ ఉన్నప్పుడే కదా విశ్వవ్యాప్త లక్ష్యాలు నెరవేరుతాయి. విశ్వవ్యాప్త లక్ష్యాలు నెరవేరాలి అంటే ఒక వ్యక్తి స్థానికంగా పనిచేస్తూ ఉండాలి అన్న ఉద్దేశం. కనుక ఈ యొక్క 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు కిట్టని జాతి, కిట్టని ప్రజలు, ఈ 2 జాతుల మధ్య విభేదం ఉన్నది. చారిత్రాత్మకంగా చాలా విషయాలు ఉన్నాయి, వాటిలోకి మనం వెళ్ళటం లేదు. కానీ ఎందుకు సమరయులకు యూదులకు పడదు అనేది ఒక సందేశంగా మాట్లాడుకోవచ్చు, సమయం లేదు మనం మాట్లాడుకోవడానికి. కానీ నా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క సందేశం ద్వారా ఏంటంటే వ్యక్తిగత సువార్థీకరణ, ఈ మాట మనసులో పెట్టుకుందాం. వ్యక్తిగత సువార్థీకరణ ప్రపంచ సౌవార్థీకరణకు పునాది పరిచర్య. కనుక ఆ పరిచర్యను ప్రభు చేస్తూ తన అంతిమ లక్ష్యాన్ని, ఆయన ప్రపంచాన్ని సువార్తతో ప్రభావితం చేయాలనుకున్న ప్రభువారు ఆయన ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు, ఒక సమరయ జాతి ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. హౌ సింపుల్ ఇట్ ఈజ్, ఎంత మైన్యూట్ ఎఫర్ట్ అది, ఎంత చిన్న ప్రారంభం, ఎంత చిన్న పనిని ప్రభు చేస్తా ఒక్క వ్యక్తికి సువార్త ప్రకటిస్తున్నాడు. కానీ ఆయన మనసులో ఎవరున్నారు? ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన ఎన్నుకున్న వారందరూ రక్షింపబడాలని ఆయన లక్ష్యాన్ని, ఇంత పెద్ద లక్ష్యాన్ని కలిగి ఉన్న ఆయన ఎక్కడ ప్రారంభించాడు? ఒక స్త్రీతో ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రపంచాంతటికి దేవుడు లోకమును ఎంతో లోకములో ఉన్న వారందరిని తన వారిని ప్రేమించెను. మనం 13వ అధ్యాయం 1వ వచనంలో కానీ 3:16 కానీ మనం చదివినప్పుడు ప్రపంచమంతటిని ఆయన ఆకర్షించాలనుకున్న ఆయన, బట్ హీ బిగాన్ విత్ సింగిల్ లేడీ. ఆయన ఒక జాతి ప్రజలతో ప్రారంభించాడు, ఆయన సమరయ్యలతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, కనుక అపోస్తుల కార్యాల్లో కూడా ఈ విషయాన్ని మనం చూస్తాం. వారు యెరూషలేములోను, యోదయ, సమరయ, బూదిగంతముల వరకు, ది బిగాన్ ఇన్ జెరూషలేం, వారు యెరూషలేములో ప్రారంభించారు సువార్త. ఇంటింట యెరూషలేములో, ప్రతి వ్యక్తికి యెరూషలేములో. ఈ మధ్యకాలంలో ఒక బ్రదరు బెంగళూరు నుంచి తరచూ ఆంధ్రాకి పరిచయ నిమిత్తం వస్తూ ఉంటారు. ఆయన ఒక 20-30 సంవత్సరాలుగా ఆంధ్రాలో పరిచయం చేస్తున్న బ్రదర్ అన్నాడు, అన్నా ఆంధ్ర అంతా సువార్థీకరణ అయిపోయిందా, మీరు నార్త్ ఇండియా గురించి ప్రార్థన చేస్తున్నారు అని అన్నప్పుడు అదొక కోణం. అంటే ఆంధ్రాలో అన్ని గ్రామాల్లో బ్రదర్ అసెంబ్లీ ఉందా, అన్ని గ్రామాల్లో మారుమనసు రక్షణ పొందిన వారు ఉన్నారా అని అంటే లేరు. అది కానీ అది ఒక లక్ష్యంగా మనం కలిగి ఉంటే గనక, మన చుట్టూ ఉన్న వారిని మనం ప్రభావితం చేస్తూ ఉన్నప్పుడు, మన చుట్టూ ఉన్న వారిని సువార్తతో మనం తాకుతూ ఉన్నప్పుడు, ప్రభు ఆత్మ తీసుకువస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఆ యొక్క గొప్ప కార్యాన్ని మనం చూడగలం. మనం కొన్ని ఇక సంభాషణ, ప్రభు అనేక విషయాలు రాయవలసి ఉండగా, గమనించండి, అనేక విషయాలు రాయవలసి ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారికి 3.5 సంవత్సరాల యొక్క పరిచర్యను, లేక 33.5 సంవత్సరాల జీవితాన్ని కంప్రైజ్ చేస్తూ ఉంటుండగా ఒక అధ్యాయము ఎంత అద్భుతం గమనించండి. ఒక అధ్యాయము యేసు ప్రభు వారు ఒక స్త్రీతో మాట్లాడిన విషయాలు ఒక అధ్యాయంగా రాయబడి ఉన్నాయి. అంటే పర్సనల్ ఎవాంజలిజం యొక్క ప్రాముఖ్యత, వ్యక్తిగత పరిచర్య యొక్క ప్రాముఖ్యత
ప్రభు ఎంత ఉన్నతమైన పరిచర్యగా ఆయన తీసుకువస్తా ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేయగలం. మొదటి మాట, యేసు ప్రభు దాహానికి నీళ్ళమని అడుగుతాడు. దట్స్ ఎ బ్రేకింగ్ పాయింట్ అంటారు. కాన్వర్సేషన్ యొక్క బ్రేకింగ్ పాయింట్ అంటే ఒక వ్యక్తిని సంభాషణలోనికి తీసుకొని రావడానికి యేసుక్రీస్తు ప్రభు వారు 7వ వచనం, మరియు స్త్రీ ఒకతే నీళ్లు చేదుకుంటకు అక్కడికి రాగా యేసు నాకు దాహంనకిమ్మని ఆమెను అడిగాను. అంటే కాన్వర్సేషన్ స్టార్ట్ చేయడానికి ఒక వ్యక్తితో వ్యక్తిగత సువార్త స్ట్రాటజీ ఏంటంటే, వెళ్ళిన వెంటనే పత్రిక చేతిలో పెట్టి యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అంటే కాన్వర్సేషన్ కొనసాగదేమో. యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్తున్నటువంటి ఒక మాదిరి ఏమిటంటే, స్టార్ట్ విత్ సంథింగ్ బేసిక్. ఆమె 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 ఆ యొక్క బావి దగ్గర ఉంది, ఆమె నీరుకని వచ్చింది, ఆమె నీరు చేదుకుంటా ఉంది. యేసు ప్రభు వారు నీరు గురించే మాట్లాడతారు. ఈ సమ్మర్ సీజన్లో ఒకవేళ మనం ఎవరితోనైనా సువార్త ప్రకటించాలంటే దేని గురించి, సోషల్ టాపిక్స్ ఏమున్నాయి, దేని గురించి మనం మాట్లాడవచ్చు? ఎండలు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయండి. మార్చిలోనే ఇంత ఎండలు నేను ఎప్పుడు చూడలేదు. సంథింగ్ వెరీ బేసిక్. పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయినట్టున్నాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. మీ పిల్లలు ఎవరైనా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారా? అంటే చాలా సాధారణమైన తన చుట్టూ సంభవాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిల్లో నుంచి ప్రభు ఒక సందర్భాన్ని ఎంచుకుని నీళ్లు గురించి దాహంనకి ఇమ్మని అడిగాను. యేసుక్రీస్తు అటైర్, ఆయన యొక్క వస్త్రధారణ చూసి ఆయనను గమనించి ఉండొచ్చు. అదేమిటంటే ఆయన యూదుడని గమనించి ఉండొచ్చు. ఆ సమరయ స్త్రీ 9వ వచనం, యూదుడవైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహాంనకమై ఎలాగ అడుగుచున్నామని ఆయనతో చెప్పాను. ఎలాగనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అంటే ఐడెంటిఫికేషన్ అంటారు. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ఒకనాడు గుర్తించుకుంటా ఉన్నారు సామాజికంగా. కొన్నిసార్లు మీ పేరేంటండి, మీ ఇంటి పేరు ఏంటండి, మీ దేవురేంటి, ఏ ఊరు నుంచి వచ్చారు, మీ కొన్నిసార్లు నేను సిస్టర్స్తో మాట్లాడినప్పుడు, అమ్మ మీ కన్నవారు ఊరు ఏ ఊరమ్మా అని అన్నప్పుడు, కన్నవారు ఊరు ఏమనంటే ఆడవాళ్ళతో మీరు మాట్లాడినప్పుడు ఎప్పుడైనా మీరు కన్నవారు ఊరు ఏ ఊరని అడగండి, వాళ్ళ ముఖం 1000 బల్బులు లైట్ వెలిగిపోతూ ఉంటుంది. మీ కన్నవారు ఊరు ఏ ఊరమ్మా అంటే, అబ్బో వారు కన్నవారి గురించి చెప్పడం చాలా సంతోషిస్తారు. ఓ మీ కన్నవారు ఊరిలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారమ్మా, పలానా వ్యక్తి నాకు తెలుసు అన్నప్పుడు. సో ఈ స్త్రీ దేర్ ఐడెంటిఫైయింగ్ వన్ అనదర్. వారి యొక్క కులం ఏంటి అంటే గాస్పుల్ ట్రాన్స్ఫర్స్ ఆన్ ఐడెంటిఫికేషన్. సువార్త అనేటటువంటి ఒక వాహనం ప్రయాణించాలంటే ఇద్దరి యొక్క గుర్తింపు చాలా ప్రాముఖ్యం. వారిద్దరు వారు గుర్తింపు చేసుకుంటారు. ఒక అనానిమస్ వ్యక్తి, అంటే ఎవరికి తెలియని వ్యక్తి చెప్పే సందేశం ద్వారా చాలాసార్లు ఆ సందేశం వారు నమ్మకపోవచ్చు, కానీ తెలిసిన వ్యక్తులు సందేశాన్ని ఇచ్చినప్పుడు వారు చాలా దాన్ని స్వీకరిస్తారు. సో ఇక్కడ మనం గమనించినప్పుడు వీరిద్దరూ ఒకరికొకరు ఐడెంటిఫై అవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సాంగత్యం చేయరు. అందుకు యేసు 10వ వచనం, నీవు దేవుని వరమును నాకు దాహంనకిమ్మని నేను అడుగుచున్నవాడెవడో అది ఎరిగింటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చును. యేసుక్రీస్తు రైట్ అవే ఆత్మ సంబంధమైన దానిని, ఆయన శరీర సంబంధంగా ఇంతవరకు కొనసాగితే కాన్వర్సేషన్, ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయాన్ని ప్రభు జీవజలము అనే దానిని ఆయన తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. జీవజలము సంథింగ్ ఆమె ఎన్నడూ వినని ఒక కొత్త దీన్ని, ఈ స్ట్రాటజీని ఏమంటారంటే అన్నోన్ టు నోన్, అంటే తెలియని దానిలో నుండి తెలిసిన దానిలోనికి ప్రయాణం చేయించడం అన్నమాట. అంటే ఆమెతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆమెకెన్నడూ తెలియని ఒక పదాన్ని ప్రయోగించారు. అదేంటంటే జీవజలం. అప్పుడు ఆ స్త్రీ ఆమె ఏమనుకుందంటే ఆ జీవజలం నూతిలో ఉన్న నీరు గురించి అనుకున్నప్పుడు ఆ స్త్రీ, ఈ బావి లోతైనది, చేదుకుంటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగో నీకు దొరుకును అని అన్నప్పుడు తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి బొగ్గగా ఉండిన ఆమెతో చెప్పాను. ఎందుకు ప్రభువారు వై డిడ్ హీ సెలెక్ట్ ద టాపిక్ ఆఫ్ జీవజలం? మనం అనుకోవచ్చు ఆయన నీటి దగ్గర ఉన్నాడు కాబట్టి
జీవజలమని. కానీ ఆమెలో ఉన్న దప్పిక ఏంటి? ఆ దప్పిక పాపము ఎడల ఆమెకున్న దప్పిక. ఆమె 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 సంతృప్తి చెందాలనుకుంటా ఉంది, కానీ సంతృప్తి చెందని ఒక బలీయమైన దప్పిక ఆమెలో ఉన్నట్లుగా ఆయన గమనించి ఆ దప్పికను ఆయన బయటకు తీసుకుని వచ్చాడు. తర్వాత ఇంకొక స్ట్రాటజీ మనం ఇంకొక ఆమెతో ప్రభువులా మాట్లాడిన తర్వాత 16వ వచనంలో చాలా అనదర్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. ఒకటి ఆయన నీవు నాకు నీళ్ళు ఇవ్వమని అడగడం ఒక ఎత్తు అయితే, రెండవది ఏమిటంటే 16వ వచనం, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఎందుకు పెనిమిటి అవసరం అవుతాడు అక్కడ? పెనిమిటికి అవసరతకు సంబంధం ఏంటి అసలు అక్కడ? ప్రభు చాలా వివేకంగా నైతిక విలువలను ఆయన ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఆమెలో ఉన్నటువంటి నైతిక ప్రవర్తనను ఆయన సర్వం ఎరిగినవాడు కాబట్టి ఆయన నైతిక ప్రవర్తనను ఆయన వెలికి చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎన్ని మతాలు భూమి మీద ఉన్నా సరే ఒక విషయాన్ని నేను ఒప్పుకోవలసిన విషయం ఏమిటంటే, ఆకాశం క్రింద ఎన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా నైతిక పవిత్రతను తీసుకురాగలిగిన ధర్మం ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే సాధ్యం. యేసుక్రీస్తు ప్రభువారే ఆయన రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇవ్వగలిగినటువంటి ప్రభు, అంటే హృదయాన్ని మార్చేటటువంటి వాడు. కాబట్టి మన కాన్వర్సేషన్స్లో సువార్త ప్రకటించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమి నైతికంగా ఆయన చేయగలడు, నైతిక పవిత్రతను ఆయన ఏ విధంగా ఒక వ్యక్తిలోకి రాగలడు అనేటటువంటి విషయాన్ని మనం సువార్తకు అనుసంధానంగా మనం చెప్పొచ్చు. ఏంటి సువార్త చేయగలదు? సువార్త అందరికీ తెలుసు, చాలామందికి యేసు ప్రభు ఏంటో తెలుసు, కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమి చేయగలడు? నువ్వు ప్రేమించే పాపాన్ని ద్వేషించేటట్లుగా ఆయన చేయగలడు. నీ కఠినమైన హృదయాన్ని ఆయన మార్చగలడు. యేసుక్రీస్తు ప్రభు ఆ నైతిక పవిత్రతను ఆయన తీసుకురాగలడు. ఆయనలా జీవించడానికి, దైవిక విలువలతో కూడిన జీవితాన్ని జీవించడానికి ఆయన క్రీస్తు ఈ లోకానికి వచ్చి మాదిరిని కనపరిచి ఆయన మనల్ని ప్రభావితం చేసేవాడుగా ఉన్నాడు. ఈమె ఇలా మాట్లాడుతూ ఉంటుండగా ఆమె టాపిక్ని డైవర్ట్ చేసింది. 20వ వచనం, ఆమె టాపిక్ని ఇంకొక వైపుకి మళ్ళిస్తూ ఉంది. ఎటువైపు మళ్ళించింది? ప్రభువారు నీ పెనిమిటిని తీసుకురా అంటే ఆమె ఆ విషయాన్ని ఒప్పుకుంటూ కిందకు వస్తూ ఉంటుంది. మా పితరులు నీవు ప్రవక్తవు అని 19వ వచనంలో మాట్లాడుతూ ఆమె అభినందిస్తుంది. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవు అని గ్రహించుచున్నాను, నువ్వు ప్రవక్తవు అభినందించింది ఒక మాట. అంటే ఒక ఘనమైన ఒక మాట చెప్పి అంటది, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేము ఉన్నదని మీరు చెప్పుచున్నారని ఆయనతో అనగా డైవర్ట్ చేసింది. షీ అండర్స్టూడ్ హీ ఈజ్ ఎ స్పిరిచువల్ మ్యాన్. ఆమె అర్థం చేసుకుంది, రబ్బాయి అని అర్థం చేసుకుంది. ఈయన యూదుల మత బోధకుడు అని అర్థం చేసుకుంది. కాబట్టి ఆయన వైపుగా కాన్వర్సేషన్ని ఆయన మళ్ళించాడు. అయితే ప్రభు హీ టుక్ దట్ ఆపర్చునిటీ. ఆయన ఆ అవకాశాన్ని కూడా ఆయన వదులుకోలేదు. అప్పుడు 21వ వచనం ప్రభు అంటాడు, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం మంది పర్వతం మీదనైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ప్రభు ఒక గొప్ప సత్యాన్ని ఆయన తెరదీసే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఆరాధనకు కావలసింది ఒక ప్రదేశం కాదు, ఆరాధనకు కావలసింది ఒక ప్రాంతము కాదు. ఆరాధింపబడేవాడు ఆత్మ చేయాలి. కాబట్టి ఎక్కడైనా వారు చేయవచ్చు. అదేంటంటే సువార్తను ఆయన ప్రకటిస్తూ ఒక వ్యక్తిని ప్రభు కొరకు ఆకర్షిస్తున్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఈ గొప్ప మాటను మనగా మీకు తెలియని దానిని ఆరాధించేవారు. గమనించారు 22వ వచనం చూడండి, మీరు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము, రక్షణ యూదుల నుండియే కలుగుచున్నది. కనుక ప్రభువారు ఆమె ఆరాధన అనే టాపిక్ ప్రభుది కాదు, ఆరాధన అనే టాపిక్ ప్రభు తీసుకురాలేదు. ఆరాధన అనే టాపిక్ని తీసుకువచ్చింది ఎవరనంటే ఆ స్త్రీ తీసుకువచ్చింది. ప్రభు ఆ సందర్భాన్ని అంటే రైట్ అవే కట్ చేయటం లేదు. అమ్మా నీ భర్తని గురించి అడిగాను కదా, నువ్వు నీ భర్తని గురించి అడిగితే ఆ విషయాలు మాట్లాడకుండా భక్తి విషయాలు మాట్లాడుతావు ఏంటి అని ఆమెను కట్ చేయలేదు. అంటే ఎవరు లీడ్ చేస్తున్నారు కాన్వర్సేషన్ని? ఈ సంభాషణ లీడ్ చేసేది ఎవరు? ఆమె లీడ్ చేస్తూ ఉంది. ప్రభు ఆమెను ఫాలో అవుతున్నాడు.
కానీ ప్రభు ఆమె మార్గంలోనికి ఆమెను తీసుకువస్తా ఉన్నాడు. ఆమెకు తెలియని సత్యాన్ని ఆమెకు బోధిస్తూ ఉన్నాడు. అంటే పర్సనల్ ఎవాంజలిజంలో జరిగేటటువంటి ఒక మహత్తు ఏమిటంటే పరిశుద్ధాత్మ జ్ఞానంతో వారు మాట్లాడే ప్రతి మాటకు వారికి లీడ్ ఇస్తూనే, వారిని వెంబడిస్తూనే వారిని నడిపించుట అనేది, వారిని వెంబడిస్తూనే వారిని నడిపించుట అనే ఐక ట్రిక్ని మనం ఇక్కడ చూస్తాం. తర్వాత అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఇంకొక వ్యక్తిని ప్రవేశపెడుతున్నాడు. తండ్రిని ఆరాధిస్తారంటాడు. ఆయన కొండ మీద ఆరాధిస్తారు, పర్వతాల మీద ఆరాధిస్తారని అంటే తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. ఇది ఇప్పుడు వచ్చు. తండ్రిని అన్న మాట చాలా వివాదాస్పదం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు, పీడి సుందర బ్యాచెస్ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది అన్న తండ్రిని అన్న ఈ వచనాన్ని పట్టుకొని నారదీసి యేసు ప్రభువుని ఆరాధన చేయకూడదు, యేసు ప్రభువుని ఆరాధన చేయకూడదని చాలా వాదన చేస్తూ ఉన్నారు. ప్రభు అనేక వచనాల్లో చెప్పిన మాటలు వారు మర్చిపోతున్నారు. సో వాట్ బైబిల్ టీచర్స్ అంటే ఒక వచనం ఆధారంగా సిద్ధాంతాన్ని చేస్తూ ఉన్నారు. మనం బైబిల్ అంతా ఏం చెప్తోంది? ప్రభు వారు బైబిల్లో వేరే చోట్ల యోహాను సువార్త 10లో, యోహాను సువార్త 14లో ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే నేను తండ్రి ఏకమై ఉన్నాము, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే. కాబట్టి యేసు ప్రభుని ఆరాధించిన వారు తండ్రిని ఆరాధించినట్లే. క్రిస్టో సెంట్రిక్ వర్షిప్. మన బ్రదర్ అసెంబ్లీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే క్రీస్తు కేంద్రీకృతమైన ఆరాధన. యేసుక్రీస్తు ప్రభులు వారి కేంద్రంగా మనం ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నాం. సరే, దేవుడు ఆత్మ కనుక 24వ వచనం మనం మాట్లాడే ఎక్కువగా తలంచే మాట, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. ఆ స్త్రీ ఆయనతో 25వ వచనం. కాబట్టి 20వ వచనం నుండి 20వ వచనం ఆమె లీడ్ తీసుకుంది. 20వ వచనం ఆమె లీడ్ తీసుకుంది. కానీ ప్రభు ఒక థియలాజికల్ బిగ్, చాలా ఉన్నతమైనటువంటి ఆత్మ సంబంధమైన తత్వజ్ఞానంతో కూడినటువంటి ఒక లోతైనటువంటి ఒక పాఠాన్ని ఆమెకి వివరించే ప్రయత్నాన్ని ప్రభు చేస్తూ ఉన్నారు. గమనించారా? ఈ పర్సనల్ ఎవాంజలిజంలో ఏమొస్తూ ఉన్నాయి? థియలాజికల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, సైద్ధాంతిక పరమైనటువంటి విషయాలు వస్తూ ఉంటే ప్రభు వాటిని అలవోకంగా ఆమె ముందు మాట్లాడుతున్నా. ఆమెకు అర్థమవుతుందా లేదా అని ప్రభు ఆలోచన చేయట్లేదేమో అనిపిస్తూ ఉంటుంది. లేదు లేదు లేదు, ఆమె అర్థం చేసుకుంటా ఉంది. అందుకనే నెక్స్ట్ టైం అంటారు చూడండి, 26వ వచనం. ఆ స్త్రీ ఆయనతో ఏముంది? ఆ స్త్రీ ఆయనతో మళ్ళీ బ్రేక్ ఈవెన్ పాయింట్. ఇంకొక బ్రేక్ ఈవెన్ పాయింట్లో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుతున్నాను. క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చిన, నీవు ప్రవక్తవు అని అంది. ఇక్కడికి వచ్చేటప్పటికి నీవు మెస్సయ్యావు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయన ఆమెతో చెప్పాను. హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్. ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ సమయంలో వ్యక్తిగత సువార్తలో ఆ క్రీస్తు యేసు ప్రభుల వారి యొక్క మహిమ ప్రత్యక్షత, నేనే ఆయననని ఆమెతో చెప్పింది. 26వ వచనం అత్యంత అద్భుతమైనటువంటి వచనం. మీరు వచ్చి 29వ వచనం, మీరు వచ్చి నేను చేసినవన్నీ మీతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కలిగిన ఊరి వారితో క్షమించండి. 28వ వచనం. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, ఈ కొండ విడిచిపెట్టి మీద చాలా ప్రసంగాలు చేశాం. కొండ విడిచిపెట్టి ఆమె ఊర్లోనికి వెళ్ళి అన్ ఎగ్జాంపుల్ టు ఫాలో. ఆమెను వెంబడించాలి విషయంలో. కొండ విడిచిపెట్టింది ప్రభు పాదాల దగ్గర. ఆమె చాలా కొండ విడిచిపెట్టింది. దాని ఆత్మీయ అర్థాలు అనేకములు చెప్పబడ్డాయి. కానీ ఏ పర్పస్ కొరకు అయితే ఆమె వచ్చిందో స్టోరీ మనం చూస్తే సింపుల్. ఆమె ఎందుకు వచ్చింది? నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఇప్పుడు నీళ్లు చేదుకునే పని లేదు, అంటే దాహము కొరకు వచ్చింది. దాహం తీర్చబడింది తనకి ఇప్పుడు. అంటే ప్రభు దగ్గర ఆ నీటిని పొందింది కాబట్టి ఆ కొండను విడిచిపెట్టింది. కొండకు నానా అర్థాలు. ఈ ఎక్స్పోజిటరీ ప్రీచింగ్లో కాంటెక్స్ట్లో ఉన్న భావానికి మించి స్పిరిచువలైజేషన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆత్మ సంబంధమైన అర్థాన్ని చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నాం ఏమిటంటే సందర్భోచితంగా మనం ఆలోచన చేస్తే ఆమె నీటికి కొండ తీసుకొచ్చింది, కానీ ఆమెకి ఇంకొక నీరు దొరికింది. ఒక నీరు కొరకన వచ్చింది, కానీ ఇంకొక నీరు దొరికింది. ఆ నీరు ఆమెకు జీవాన్ని ఇచ్చింది. ఆమె పరిగెడుతూ ఊర్లోనికి వెళ్ళింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సందర్భాలు మనం చూస్తాం. 34వ వచనం, భుజించుటకు 33వ వచనం. శిష్యులు ఆయన భుజించుటకు ఎవరైనా
నేనేమైనా తెచ్చేద్దామా అని ఒకరితో ఒకరు చెప్పుకొని యేసు చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. ఏంటి తుదముట్టించుట? ఆత్మల సంపాదన, ఆత్మల రక్షణ. ద ఓన్లీ వన్ పర్పస్ వీ ఎగ్జిస్ట్. ఒకే ఒక కారణం కొరకు క్రైస్తవ విశ్వాస ఉనికి కలిగి ఉన్నాడు. అదేమిటంటే ఆయన చిత్తం నెరవేర్చుట. అదేమిటంటే ఆత్మల సంపాదన, ఆత్మల సంపాదన. ఒకరోజు ఒక ఆత్మ, ఒకరోజు ఒక ఆత్మ, ఒక వారానికి ఒక ఆత్మ, ఒక నెలకు ఒక ఆత్మ, ఒక సంవత్సరానికి ఒక ఆత్మ. ఆత్మల సంపాదన, ఆత్మల సంపాదన. ఒక్క ఆత్మ, ఒంటిగా మన ఆత్మలను సంపాదించుట. తర్వాత ఈ కింద వచనాల్లో మనం చూసినప్పుడు 39 నేను చేసినవని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరలలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. 42 వచనం మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడిని తెలుసుకుని నమ్ముచున్నామనిరి. 2 రకాలైన సువార్తలు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారి వ్యక్తిగత సువార్త చేస్తే ఈమె ఏం చేసిందో తెలుసా అండి? జీవిత సువార్తను చేసింది. ఆమె తన జీవితాన్నే పెట్టి ఆమె వ్యక్తిగతంగా సువార్త చేస్తా ఉంది. ఇందులో నుంచి ఇంకొక విధానం బయటకు వస్తూ ఉంది. అదేమిటంటే రక్షింపబడినటువంటి వారు, సంఘములో రక్షింపబడినటువంటి వారు సువార్త ఏ సమయంలో వారు చెప్పచ్చు? ఎప్పటి నుంచి సువార్త చెప్పడం ప్రారంభించవచ్చు? బాప్తిసం తీసుకున్న తర్వాత నుండి చెప్పాలా? బాప్తిసం తీసుకోక ముందు నుంచి సువార్త చెప్పచ్చా? ఎప్పటి నుంచి వారు సువార్త చెప్పచ్చు? నేను ఈయులో మారుమనసు పొందాను. ఈయులో బైబిల్ స్టడీ అని ఉంటుంది, ఎవాంజలిస్టిక్ బైబిల్ స్టడీ. కాలేజీ గ్రౌండ్స్లో, కాలేజీలు వరండాల్లో బైబిల్ స్టడీ చేస్తారు, హాస్టల్స్లో బైబిల్ స్టడీ చేస్తారు. నేను మారుమనసు పొందిన వెంటనే నాకు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే, తిమోతి నువ్వు మారుమనసు పొందావు, నీతో పాటు 38 మంది నీ ఫ్రెండ్స్, వారందరికీ నువ్వు సువార్త అందజేయాలి. వెను వెంటనే నెక్స్ట్ వీక్ బైబిల్ స్టడీకి వెళ్తే అన్న పీటర్ అని ఒక అన్న ఉండి అని నన్ను అడిగాడు, తమ్ముడు ఏది నీ ఫ్రెండ్స్ని తీసుకురాలేదేంటి అంటే, సువార్త ప్రకటన అనేటటువంటిది మారు మనసు పొందిన అనుభవంలోనే ఇంబెడెడ్ అయి ఉంది అన్న విషయాన్ని గమనించాలి. వెంటనే ఆమె వెళ్ళి ఆమె జీవితంలో జరిగిన మహాద్భుతం ఆమె చెప్పకుండా ఉండలేకపోయింది. ఆమె జీవితంలో జరిగిన మహాద్భుతం ఆమె తనలో ఉంచుకోలేకపోయింది. కాబట్టి వెంటనే వెళ్ళి ఊరి వారికి చెప్పింది. ఆమె అనేకులను ప్రభుదే తీసుకుని వచ్చింది. మన సంఘాలలో ఎందుకో అంటే నేను కొన్ని చర్చెస్లో చూస్తూ ఉన్నాను. అంటే అంటే ప్రతి సహవాసంలో ఏదో మంచి ఉంటుంది. ఒక మంచిని మనం అలాగనే సహవాసంలో అన్ని మంచి విషయాలు జరుగుతున్నాయి నేను అనగానే, ఉదాహరణకి బక్సింగ్ ఫెలోషిప్లో కానీ, లేకపోతే ఎల్ఈఎఫ్ లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్లో కానీ వారు కుటుంబాలంతటినీ కూడా తీసుకురావడం, వారు అదే పనిగా సువార్త ప్రకటించడం, అదే పనిగా అన్న మా ఇంట్లో బర్త్డే ఫంక్షన్ ఉంది, మా బంధువులను పిలిచామన్న కొంచెం సువార్త చెప్పండి రండి అన్న అని పిలవడం, గృహకూడికి పెట్టుకోవడం, ఇరుగు పొరుగు పిలిచాము. ప్రతి సహోదరునిలో సువార్త ప్రకటించాలి అనేటటువంటి, నేను ఏదో ఒక విధంగా సువార్త నెత్తలకు అందివ్వాలి. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, వారు రక్షింపబడాలి, వారు నరకానికి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు, వారు ఏదో విధంగా ప్రభుని ఎరగాలి అనేటటువంటి ప్రయత్నం ప్రతి విశ్వాసిలో ఉండగలిగితే, ఎందుకో ఆ పూర్వపు దినాల యొక్క సువార్త భారం సంఘము కోల్పోయింది, విశ్వాసులు కోల్పోయారేమని అనిపిస్తూ ఉంది. సేవకులు కొంత ఆసక్తి కలిగి ఇంకను పెద్దలు ఆసక్తి కలిగి పని చేస్తూ ఉన్నారు, కానీ విశ్వాసులలో ఎందుకో అది రక్షింపబడిన విశ్వాసికి నా ప్రభుని గురించిన కీర్తిని నేను ప్రకటించాలనేటటువంటి ఆశ చచ్చిపోతూ ఉంది. ఈ కారణాలు అనేకములుగా ఉన్నాయి. ఒకటి, వారి సొంత రక్షణను గూర్చిన ఆ యొక్క ఉన్నత అభినందన వారిలో కొరవవుతూ ఉంది. లేక వారి ఎడల దేవుడు వినియోగించిన కృపను వారు కీర్తించలేకపోతా ఉన్నారు. ఆదివారం వస్తారు, ఆరాధన చేస్తారు, ఏదో ప్రభుని ఆదివారం వచ్చి ఏదో ప్రభుని కీర్తిస్తారు, కానీ నిజంగా వారు ప్రభు ఎడల అంతటి అప్రిసియేషన్, అభినందన ఉంటే, ప్రభువా ఇంత ఘోరమైన పాపిని నువ్వు రక్షించడానికి ఎంత విలువ పెట్టి రక్తాన్ని కార్చేవయ్యా అని నిజంగా ప్రభు ఎడల అంతటి కృతజ్ఞత ఉంటే, ఆ గొప్ప భాగ్యములోనికి ఎందుకు ఇతరులు రాకుండా మనం చేయగలుగుతాం?
ఎందుకు ఇతరులను ఆహ్వానించకుండా ఉండగలుగుతాం? హౌ కెన్ వి స్టాప్ అవర్ ఓన్ సెల్ఫ్? మనని ఆ మేలు పొందకుండా ఎందుకు ఇంకొకరిని మనం ఆపివేయగలుగుతాం? అయితే రక్షణ ఆనందం, రక్షణ ఆనందం, ఈ రక్షణ ఆనందం సువార్తకు కీలకం ప్రియులారా. చాలాసార్లు ఈ విధంగా మనం ఆలోచన చేయట్లేదు. రక్షణ ఆనందాన్ని బట్టి మనం ఆరాధిస్తామని అంటారు. లేదు, రక్షణ ఆనందాన్ని బట్టి ఒక వ్యక్తి ప్రభువును ప్రకటిస్తాడు. రక్షణ ఆనందాన్ని బట్టి నిజమైన రక్షణ ఆనందం ఇతరులను ఆ ఆనందంలో పాలుభాగస్తులుగా చేస్తా ఉన్నది కదా. కనుక ఆ నిజమైన రక్షణ ఆనందం, ఇఫ్ యు ట్రూలీ జాయ్ఫుల్, నీలో ఆ విడుదల కలిగింది, నీలో ఆ యొక్క సంతోషం, ఎప్పుడో రక్షింపడ్డాను, ఏదో అలా జరిగిపోయింది కాదు, ఇప్పటికీ కూడా ఆ రక్షణ అనుభవం నా జీవితంలో తాజాగా ఉండినట్లయితే ఆ సువార్త అంటే 2 ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం ఇందులో. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వ్యక్తిగత పరిచర్య ద్వారా ఒక స్త్రీని ప్రభులోకి తీసుకువస్తే ఆ స్త్రీ, గమనించండి ఇప్పుడు, ప్రపంచ సువార్తీకరణలో ప్రభు యొక్క లక్ష్యం ఏంటి? ఇప్పుడు ఆ గ్రామమంతటికి సువార్త ప్రకటింపబడ్డానికి ప్రభు ఏం చేశాడు? ఒక వ్యక్తికి సువార్త ప్రకటించాడు. గ్రామమంతా సువార్త వినడానికి ఒక ఒక గ్రామమంతటిలో ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ ఒక వ్యక్తి ద్వారా గ్రామమంతటికి కూడా సువార్త వెళ్ళింది. కనుక ప్రభు యొక్క మనం గమనిస్తూ ఉన్నాం. అదేమిటంటే ఒక వ్యక్తి వంశానికి, ఒక వ్యక్తి ద్వారా గ్రామమంతటికి కూడా సువార్త ప్రకటింపబడేటట్లుగా వ్యక్తులను మనం ప్రభులోకి తీసుకువచ్చి వాళ్ళు మెంటర్ చేయగలిగితే వారు కదా ప్రభు కొరకు విప్లవాత్మకమైనటువంటి పరిచర్య చేసి గ్రామాలుగా ప్రభు కొరకు ఆకర్షింపబడేటట్లుగా ప్రభు సహాయం చేయగలుగుతాడు. కనుక రెండవ అంశానికి మనం వస్తాం. అదేమిటంటే హౌ కెన్ వి ట్రైన్ ద బిలీవర్స్, విశ్వాసులను ఏ విధంగా సువార్త ప్రకటించేవారిగా, వారి సొంత సాక్ష్యాన్ని చెప్పి ఇతరులను ప్రభు కొరకు ఆకర్షించే వారిగా మనం చేయగలుగుతాం. ఆ యొక్క దర్శనాన్ని వారి హృదయాలు ఎలా పెట్టగలుగుతాం? మాకు మొన్న మహాసభలు జరిగాయి. సుమారు 10,000 మంది గ్యాదర్ అయ్యాం. మహాసభల్లో 10,000 మంది కూర్చున్నారు. బాప్తిస్మాలు చూస్తే 64 బాప్తిస్మాలు అయ్యాయి. 64 బాప్తిస్మాలు అయ్యాయి. వీరందరూ 64లో మేము అనలైజ్ చేస్తే ఈ 64లో సుమారు 54 మంది సంఘంలో ఉన్న యవనస్తులే మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిసం తీసుకున్నారు. అంటే మేము సంవత్సరం అంతా చేసిన పరిచర్య ద్వారా ఎంతమంది బయట వారు వచ్చారంటే 10 మంది బయట వారు ప్రభుని నమ్ముకున్నారన్నమాట. 64 ఈజ్ ఎ బిగ్ నెంబర్. కానీ 64 ఎంత మాత్రం పెద్ద నెంబర్ కాదు. ఎందుకంటే కూర్చున్న 10,000 మంది. సువార్త స్నేహపూరితమైన సువార్త, ఫ్రెండ్షిప్ ఎవాంజలిజం, బంధుత్వం కేంద్రంగా సువార్త, అనేక మందికి మనం సువార్తని ఈచ్ వన్ క్యాచ్ వన్, ప్రతి ఒక్కరిని మనం పట్టుకోగలిగితే ఇంకో 10,000 మందిని మేము పట్టుకోవాలి. ఇంకో 10,000 మందిని సిగ్గుపడతా ఉన్నాం విషయంలో. ఎంతగా ప్రభు మా హృదయాల్లో భారాన్ని ఇచ్చాడు, అంతగా మేము పరిచర్య చేయలేకపోతా ఉన్నాం. నిష్ప్రయోజకులమైన సేవకులను ప్రభు దగ్గర ఒప్పుకుంటా ఉన్నాం. కానీ సంఘాన్ని ఏ విధంగా సువార్త ప్రకటించేవారిగా, ప్రతి నోరు, ప్రతి వ్యక్తి సువార్తను ప్రకటించేవారిగా ఎందుకు మనం చేయలేకపోదు? ఆర్ వి ఇవాంజలికల్ చర్చెస్ అంటారు అంటే సువార్త ప్రకటించే చర్చెస్ మనవి. అటువంటి సంఘాలు మనం సువార్తను ప్రకటించే వారంగా ఉండి ప్రతి ఒక్కరు కూడా ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చేవారిగా, వారి బంధువుల మధ్య, వారి స్నేహితుల మధ్య, వారు వ్యాపారం చేసేవారు, వారి టీచర్స్ మధ్య, వారు ఎక్కడ వారు పనిచేస్తే అదే వారి మిషన్ పొలం. మిషనరీగా వేరే ప్రాంతానికి దూరం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి లేదు ఇప్పుడు. ఎక్కడ వారు నిలబడితే వారు, మీరు ప్రతిరోజు పచేరి కిరాణా సామాన్లు కొంటే ఆ కొట్టే యజమాని, కాయగూరలు కొంటే కాయగూరలు కొనే ఆ వ్యక్తి, వారు మనకు కాదు. వారిని మనం ఒకరోజు ఆహ్వానించి ఇంటికి ఆహ్వానిస్తే, అయ్యా కాయగూరలు కొనే వ్యక్తిని ఎవరు ఇంటికి ఆహ్వానిస్తారా? కిరాణా సామాన్లు కొనే వ్యక్తిని ఎప్పుడు ఇంటికి ఆహ్వానిస్తామా? సువార్త ప్రకటించాలంటే 40-50 కిలోమీటర్ల దూరం వెళ్ళి సువార్త ప్రకటించాలి. కానీ సువార్త ప్రకటనకు మన ప్రక్కనే చాలామంది ఉన్నారన్న విషయాన్ని, 3 విషయాలు మేము ముందుంచే ప్రయత్నాన్ని నేను చేస్తా ఉన్నాను. ఒకటి, ఆరాధన. ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనిస్తే, ఒకటి ఆరాధన గురించి మాట్లాడుతూ ఈ ఆరాధనకు వినియోగింపబడిన గ్రీకు పదం యొక్క అర్థం నేను గ్రీక్ డిక్షనరీలో నేను చూసినప్పుడు
వర్షిప్ అన్న మాటకు వాడబడిన పదం యొక్క అర్థం ఏమిటంటే ముద్దు పెట్టుకొనుట అనే అర్థాన్ని సూచిస్తూ ఉంది. కిస్ దాన్ని దృష్టాంతరంగా తెలియజేస్తూ లైక్ ఎ డాగ్ లిక్కింగ్ హిజ్ మాస్టర్స్ హ్యాండ్, ఒక కుక్క తన యజమాని యొక్క చేయి నాకినట్లుగా అని భావన రాశారు. వర్షిపింగ్, క్రీస్తును ఆరాధన చేయట, ఇట్స్ ఆల్ టు డూ విత్ లవ్. ప్రేమ కేంద్ర బిందువుగా ఉందన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరాధింపబడుతూ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో వారు సాగిలపడి వారు ఆమెను శిశువును చూచారు, కానీ వారు ఆరాధించింది ఆయనను. వారు చూచినప్పుడు ఆయనను చూచారు, కానీ చేసినప్పుడు వారు ఆయనను ఆరాధన చేశారు. మీరు నోట్స్ రాసుకోవడానికి చాలా రెఫరెన్సెస్ ఈరోజు లేకపోవచ్చు, కానీ ఒక ఆలోచన మీ మనసులో పెట్టాలని నా ఉద్దేశమైంది. క్రీస్తు తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. తండ్రిని ఆరాధిస్తామా లేక యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తామా? సంఘము క్రీస్తుది అని అంటారు. సంఘము క్రీస్తు సంఘమునకు శిరస్సు అని అంటారు, కానీ క్రీస్తును ఆరాధన చేయడం లేదు అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 35 37 38 వచ్చిన నేను తండ్రి క్రియలు చేయని ఎడ్ల నమ్మకుడి, చేసిన ఎడ్ల నన్ను నమ్ముకున్నాను. తండ్రి నా యందు నేను తండ్రి యందును ఉన్నామని గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియ నమ్ముడని వారితో చెప్పాను. నేను తండ్రి యందు తండ్రి నా యందు ఉన్నాడు. కనుక క్రీస్తును హెచ్చించినప్పుడు, క్రీస్తును ఆరాధన చేసినప్పుడు తండ్రి కూడా ఆరాధింపబడుతున్నాడు. 14వ అధ్యాయం 8వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనం నుంచి, అప్పుడు ఆయన తండ్రి మీకు ప్రభువా తండ్రిని కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, ఫిలిప్పు నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినాను, నీవు నన్ను ఎరుగుకున్నావా? నన్ను పంపినవాడు తండ్రిని చూచున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేను నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పట్లేదు. తండ్రి నా యందు నివసించును, తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ ఫాదర్. తండ్రి నుంచి ఆయన దూరంగా ఉన్నవాడు కాదు, వారిద్దరు ఏకమై ఉన్నారు. కనుక తండ్రిని ఆరాధిస్తే కుమారుని ఆరాధించినట్టు, కుమారుని ఆరాధిస్తే తండ్రిని ఆరాధించినట్లు. కనుక తండ్రిని ఆరాధించినప్పుడు ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు పాదాల దగ్గర యోహాను ఆయన యొక్క మహిమను, ఆయన ప్రభావాన్ని ఆయన కుడి చేతి నక్షత్రంలో పట్టుకుని ఉన్నాడు. నోటి నుండి రెండంచులు వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచున్న ఆయన ముఖము మహాతేజ ప్రకాశించిన సూర్యుని వలన ఉంది. 16వ వచనం. 17వ వచనంలో నేను ఆయన చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదం మీద పడి తిని, ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లా భయపడకము, నేను చచ్చిన వాని వలె నిస్సహాయ స్థితిలో ఆయన మహిమను చూచి నేను చచ్చిన వాని వల్ల ఆయన ఎదుటిన పడి తిని. 5వ అధ్యాయంలో కూడా వారు సాగిలపడిరి. 8వ వచనం, ఆయన దారిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆరాధన, యేసుక్రీస్తు ప్రభు మహింపరచబడి ఆయన హెచ్చింపడుతున్న విషయాలు మనం చూస్తాం. గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఆ 4 జీవులు, 24 పెద్దలు ఆయన ఎదుట సాగిలపడి. 7వ అధ్యాయంలో కూడా సాష్టాంగపడి, వారు సింహాసనం ఎదుటిన్న వాని ఎదుట వారు సాష్టాంగపడి వారు ఆరాధన చేస్తారు. 7వ అధ్యాయము 9వ వచనం, 7వ అధ్యాయం 9వ వచనం, తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి మిషనరీ పరిచర్య కొరకైన ఒక వచనాన్ని మనం చూస్తాం. ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవరిను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిన. అంటే సువార్త పరిచర్య ఎవరి మధ్య చేయాలి అన్నప్పుడు ప్రతి జాతి ప్రజలు, మీ చుట్టూ ప్రక్కల ఉన్నటువంటి జాతుల్లో రెల్లి జాతి అని ఉంటుంది, అంటే పాకి పని చేసేవారు, వారి మధ్య పరిచర్య ఉందా? వారికి ఒక భాష కూడా ఉంది, వారికి ఒక ప్రత్యేకమైన భాష కూడా ఉంది. తర్వాత మా గిరిజన జాతులు, ప్రతి జాతి వారి మధ్యకు, అంటే మిషనరీ పరిచర్య
చేయాలనుకునేటప్పుడు మనం కొన్నిసార్లు మనం వెళ్ళలేం, కుటుంబ భారాన్ని బట్టి, సంఘ పరిచర్య భారాన్ని బట్టి. కానీ మన చుట్టుపక్కల ఉన్న భాషలు మాట్లాడేవారు, ఈ మధ్య కాలంలో ఆంధ్రాకి చాలా మంది బీహారీస్, గుజరాతీస్ వస్తూ ఉన్నారు. వారి మధ్య సువార్త పరిచర్య, హిందీ మాట్లాడే కన్స్ట్రక్షన్ వర్కర్స్ వస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో కేరళలో చాలా మంది నార్త్ ఇండియా నుంచి వచ్చి పనిచేస్తున్న వారు ఉంటే వారి మధ్య కేరళ సంఘాలు పరిచయం ప్రారంభించి హిందీ వర్షిప్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. చాలా దగ్గరలో కేరళలో హిందీ వర్షిప్ స్టార్ట్ అయింది. కారణం ఏంటంటే అక్కడికి మైగ్రేట్ అయి వస్తున్న వారి మధ్య పరిచర్య. వారు రక్షింపబడి తిరిగి ఛత్తీస్గఢ్కి వెళ్ళి, తిరిగి వాళ్ళు జార్ఖండ్కి వెళ్ళి వారి గ్రామాల్లో వాళ్ళ సువార్త పరిచర్య చేయడం చూస్తాం. మహాద్భుతం. కాబట్టి ఒకటి ఆరాధన గురించి మనం ఆలోచన చేస్తాం. రెండవది వ్యక్తిగత సువార్త. మనం అవలంబించుకోవలసినటువంటి ఒక విధానం అంటే మనం ప్రాక్టికల్గా కూడా సంఘములో వ్యక్తిగత సువార్త ఎలా చేయాలని ప్రతి ఒక్క విశ్వాసి షుడ్ హ్యావ్ ద ఆర్ట్ ఆఫ్ పర్సనల్ ఎవాంజలిజం. వ్యక్తిగత సువార్త చెప్పాలన్నటువంటి నిపుణతను, నైపుణ్యతను, ఆ యొక్క భాషను, ఆ యొక్క ప్రయోగాన్ని 2-3 సార్లు దెబ్బతింటాం, 2-3 సార్లు ఎన్కౌంటర్ అవుతాం, చెప్పలేకపోతాం. కానీ వి లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. మనం చేసే పొరపాట్ల నుంచి మనం నేర్చుకుంటాం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 10 పత్రికలు ఇచ్చి సిస్టర్ ఈ వారం అంతట్లో మీరు ఒక్కరికైనా సువార్త చెప్పండి, అమ్మ ఒక్కరికైనా సువార్త చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటించేవారిగా ఉండాలి. మూడవది సాక్ష్యం చెప్పడం. ప్రతి విశ్వాసి కూడా ఈ స్త్రీ సాక్ష్యం చెప్పినట్లుగా మీరు నాకు సాక్షులయ్యుందురు అన్న మాట మనం విన్నాం. అపోస్తల కార్యముల గ్రంథం 1:8 మీరు నాకు సాక్షులయ్యుందురు, విట్నెసెస్, ప్రభు కొరకు సాక్ష్యము చెప్పుట అనేటటువంటి విషయాలు ప్రతి విశ్వాసి కూడా ప్రభు గురించి వారంలో ఒక్కరోజైనా. కాబట్టి వారమంతా వారు లోకములో పనిలో ఉంటారు. ఆదివారం వచ్చినప్పుడు మనం ఏం ప్రశ్న అడగొచ్చు? అందరూ బాగున్నారా, అందరూ ఆరోగ్యంగా ఉన్నారని అడిగే మాటతో పాటుగా ఇంకొక మాట అడగొచ్చు, ఈ వారంలో ఎవరికైనా సువార్త ప్రకటించారా, ఈ వారంలో ఎవరితోనైనా ప్రభు గురించి మాట్లాడారా? మాట్లాడుతూ ఇదే విషయాలు మాట్లాడుతూ ఉంటే ఐ థింక్ దే విల్ గెట్ ఇట్ వన్ డే. ఒకరోజు వారు దాన్ని వారు స్వీకరించగలుగుతారు. కనుక వ్యక్తిగత సువార్త యొక్క విషయాలు అంటే ఒక సందేశంలో మనం మాట్లాడగలిగాము. చాలా లోతుగా మనం ఆ యొక్క పర్సనల్ ఎవాంజలిజం యొక్క విషయాలు మనం ఇంకా లోతుగా ఆలోచన చేసి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుండగా సువార్తను, సాక్ష్యాన్ని నాకు వికే విలియమ్స్ గారిని ఒక ఆయన తెలుసు, ఢిల్లీలో ఉండేవాడు, చనిపోయాడు ఆయన రెండో కోవిడ్లో. ఆయన తన సొంత సాక్ష్యాన్ని పత్రిక రాసుకున్నాడు. సొంత సాక్ష్యాన్ని పత్రిక రాసిన జోబులో పెట్టుకుంటాడు. నా పాపములు ఎలా క్షమించబడ్డాయి అని 2 భాషల్లో పత్రిక రాస్తాడు. ప్రతి రోజుకు 10 పెట్టుకుంటాడు. ఆయన చాలా పెద్ద స్కూల్ ఉంది, ఒక 4,000 మంది పిల్లలున్న పెద్ద స్కూల్ ఉంది. బ్రదర్ బక్సింగర్ శిష్యుడు ఆయన. అంకుల్ ఏం చేస్తాడంటే ఈ సాయంత్రంలోగా ఈ 10 ఇచ్చేయాలి ఎవరో ఒకరికి. తన దగ్గరికి వచ్చేవారు అందరికీ మీరు మారు మనసు పొందాలి, మీరు రక్షింపబడాలి, యేసు ప్రభు సొంత రక్షణని స్వీకరించాలి, మీ పాపాలు క్షమించబడాలి, నిర్ముఖమాటంగా ఆయన చెప్పేటటువంటి ప్రయత్నాన్ని చేస్తాడు. కనుక లెట్ us బి ఇవాంజలిస్ట్ ఆల్ ది టైమ్. అంటే ప్రతి క్షణం కూడా సంఘంలో ఉన్న విశ్వాసులందరూ సువార్త పనిలో మనం నిమగ్నం కాగలిగితే వాళ్ళకున్న ఆపర్చునిటీస్ చాలాసార్లు మనకు దొరకవు. ఒక హాస్పిటల్లో పనిచేసిన సిస్టర్ గారికి ఉన్న అవకాశాలు ఒక సువార్తికి దొరకవు. ఒక డాక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ గారికి ఉన్న అవకాశాలు మనకు దొరకవు. ఒక ప్రొఫెసర్గా పనిచేస్తున్న బ్రదర్ యొక్క అవకాశాలు మనకు దొరకవు. కానీ వారందరూ వారికి ఉన్న పరిధిలో వారు సువార్త ప్రకటించగలిగితే అంతమందిని ప్రభు గురించి మనం ప్రభావితం చేయగలము. పర్సనల్ ఎవాంజలిజం ఈజ్ బ్యాక్ బోన్ ఫర్ ద లోకల్ అసెంబ్లీ. ప్రభు ఈ కొద్ది మాటలను మన కొరకే దీవించిన చిన్న మాట ప్రార్థన చేస్తాను, తర్వాత అధ్యక్షుల వారికి నడిపిస్తారు. పరిశుద్ధుడైన దేవా, స్తోత్రార్హుడువైన మా తండ్రి, మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క ఆశను మేము గమనించినప్పుడు ప్రభు మమ్మల్ని మేము ఎంత పోల్చుకోలేకపోతూ ఉన్నామయ్యా. మీకున్న ఆశ, మీకు ఆహారం అన్నారు, ఆత్మల రక్షణే మీకు ఆహారము. దేవుని యొక్క చిత్తం నెరవేర్చుటే ఆహారము, ఆత్మల రక్షణయే మీకు ఆహారమై ఉంది ప్రభు. మేమంతా అంత ఆకలి కలిగి ఆత్మల రక్షణార్థం అంత ఆకలి కలిగి లేమేమో అనిపిస్తూ ఉందయ్యా. మమ్మల్ని క్షమించండి. సువార్త ప్రకటింపవలన భారము నా మీద మోపబడి ఉన్నది, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని నీ భక్తులు చెబుతూ ఉంటుండగా ప్రభు వారి ఏళ్ళ మాకు మరింత భారాన్ని పెంపొందింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా రక్షణ ఆనందం మసకబారుతుందయ్యా. మా రక్షణ ఆనందం ఎండమావి అయిపోతుంది ప్రభు. మా రక్షణ ఆనందాన్ని మరొకసారి మేము పునరుద్ధరించుకునే కృప దయచేయండి తండ్రి. ఆ యొక్క వ్యక్తిగత సువార్త అలాగనే ప్రతి విశ్వాసి కూడా ఆ సమరయ స్త్రీ మాదిరిగా నేను ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించడానికి ప్రభు వారి పరిధిలో వాళ్ళు ప్రభు కొరకై
ఆయన సువార్త ప్రకటించే యోధులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. వేరు వేరు సహవాసాల్లో ప్రభువ ఎంతో బలమైన పరిచర్య జరుగుతూ ఉంటుండగా మా సంఘాల్లో మా పరిచర్యల్లో ఆయన మేము వారిని విమర్శిస్తున్నాం, కానీ వారు చేసేటట్లుగా మేము చేయలేకపోతున్నాం ప్రభువ. మీరే కృప చూపించండి. భిన్నమైన పరిచర్యలు మాకు ఇవ్వండి ప్రభువ. భిన్నమైన సాంప్రదాయేతర పరిచర్యలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆత్మల రక్షణ ప్రాముఖ్యమైన లక్ష్యంగా పెట్టుకొని ఆ పనిలో మేము ముందు కొనసాగడానికి మీరే మా కృప విశేషంగా దయచేయుదురని విన్న కొద్ది మాటల ద్వారా మనం ప్రేరేపించమని క్రీస్తు యేసు ప్రభులు వారి పరిశుద్ధమైన ఘనమైన నామంలోనే స్తోత్రం చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అవును. మంచిది. మరి వ్యక్తిగత సువార్తను గురించి శ్రేష్టమైన అంశాలను, వ్యక్తిగతంగా నాకు కూడా మంచి అనుభవాన్ని, మరి ఏ విషయంలో తప్పిపోచున్నామో దానిని తిరిగి పునరుద్ధరించుకోవటానికి దైవ సేవకుల ద్వారా దేవుడు చక్కటి వర్తమానాన్ని అందించారు. ఫిలిప్పన మంచి వర్తమానాన్ని అందించిన మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఈ సమయంలో ముగింపు ప్రార్థన పేతురన్న ప్రార్థన చేస్తే కూడికను ముగించుకుందాం. పేతురన్న ప్రేమగల ప్రార్థన తండ్రి, చేయండి. దయగల ప్రభువ, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ ఉదయకాలం మరొకసారి మీ స్వరాన్ని మాకు వినిపించారు అయా. మీ దాసు నిలబెట్టుకొని సమరయ స్త్రీతో మా ప్రభు వ్యక్తిగత సువార్త ఎలాగూ ప్రకటించి ఆమె యొక్క ఆత్మను ఆకర్షించి ఆ గ్రామానికి అంతటికీ, సమరయ పట్టణాన్ని అంతటికీ ఒక వ్యక్తి ద్వారా సువార్త ప్రకటించే యొక్క ఉద్యమము ఆయన చేసిన ఆయన యొక్క కృపను బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటున్నా. మా ప్రభు ఎంత జ్ఞానంగా, ఎంత తెలివిగా ఆ యొక్క పరిచర్య చేశాడో ఆ రీతిగా మేము కూడా చేయాలని దాసుని ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. వ్యక్తిగత సువార్త ఎంతో అవసరమైంది. బహిరంగ చేయటానికి అభ్యంతరాలు, ఆటంకాలు లోకములో కనపడుతున్నాయి. అక్కడక్కడ నా ప్రభావాలు కూడా చూస్తూ ఉంటున్నాం. వాటన్నిటికంటే ఇది అయ్యా లోపల జరిగే కార్యం ఎంతో ఉత్తేజాన్ని, ఉజ్జీవాన్ని తీసుకొచ్చేదని మీ దాసం ద్వారా తెలియజేశారు. మాతో ప్రతిదినము సంభాషించే యొక్క వ్యక్తులు మా చుట్టూ అనేకులు ఉన్నారు. మిమ్మల్ని ఎరగని వారు వారి వారి ధర్మాలను అనుసరిస్తూ ఈ లోకంలో జీవిస్తుంటుండగా అట్టి వారికి నేను వ్యక్తిగత సువార్త పరిచయం చేసుకుంటూ సంభాషణలోనే మీ మాటలు తెలియజేయాలని మీ దాసుని ద్వారా మాకు వినిపించారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అపోస్తుడైన పౌలు కూడా మాటలు కలుపుకొని మాటల ద్వారానే మాట్లాడుకుంటూనే సువార్త ప్రకటించాడు. అట్టి మాటలు విన్నవారు కొందరు ఆశ్చర్యపోయి ఆ మాటలకు ఆకర్షితులయ్యారు. అట్టి భారం కలిగి, అట్టి కృప కలిగి మేము చేయాలని మీ దాసుని ద్వారా మమ్మల్ని పురికొల్పారు. అవును ప్రభు, మేము కూడా అటు బాధ్యత, భారం కలిగి మా తోటి వారికి పని కాడ, సంభాషణ చేసే కాడ, ఉద్యోగాల కాడ మీ యొక్క సిలువను గురించిన సువార్త ప్రత్యక్షంగా చూపించకపోయినా మా మాటల ద్వారానే వారికి మీ యొక్క రహస్యమైన సువార్తను చెప్పటానికి కృప చూపండి, సహాయం చేయండి. ఆ సామర్థ్యం మాకు అనుగ్రహించండి, కృప చూపండి. వినిపించిన మీ దాసును బలపరచండి. ఇంకా అనేక సంగతులు మీ గ్రంథంలో నుంచి మాకు సమయం దొరికిన కొలది అందించటానికి కృప చూపండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారు చేస్తున్న పరిచర్య, ఆ సంఘాల యొక్క భారం, బాధ్యత, వాటన్నిటికీ కావలసిన కృపను, జ్ఞానమును, తెలివిని మీ దాసుని కనుకరించి కృప చూపమని ఈ మనవులు మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడు నేను యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలన్న. పేతురన్న 4827వ రోజు జూమ్ మీటింగ్ కు
దాదాపు 42-43 మంది ఆసక్తి కలిగి అటెండ్ కావటం సంతోషకరము. మరికొంతమంది అటెండ్ అయి దేవుని దీవెనలు పొందినట్లు మనము ప్రార్థన సమయంలో ప్రార్థన చేద్దాం. మెట్టుకు ఈ సమయంలో జూమ్ మీటింగ్ అటెండ్ అయిన వారందరికీ మరొకసారి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాము. వాక్యం అందించిన దైవ సేవకులు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయాన్ని మనం బర్నబాస్ అన్నకు అప్పగిద్దాం. అనా వందనాలనా? వందనాలు. బర్నబాస్.